ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో 2025 సంవత్సరం కొంతమందికి మంచి జరిగింది, కొంతమందికి చెడు జరిగింది. సో ఏ సంవత్సరం వచ్చినా కూడా ప్రతి సంవత్సరం బాగుండాలని అందరూ కోరుకుంటూ ఉంటాం. సో 2025 ఎండ్ అయిపోతుంది, 2026 రాబోతుంది. సో 2026లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, ఏ రాసుల వారికి బాగుంది, ఏ రాసుల వారికి ఎలాంటి పరిహారాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు. ఆయనతో మాట్లాడదాం. వచ్చే సంవత్సరం ఎవరికి బాగుంటుందో ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాసికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఓకే, ముందుగానే మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నీకు కూడా నూతన ఆంగ్ల సంవత్సరాది 2026 శుభాకాంక్షలు, అలాగే శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఓకే, అంటే ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరము. అంటే చాలా మంది విమర్శించే వాళ్ళు మరి పరాభవనామ సంవత్సరాన్ని కూడా మరి పాజిటివ్గా చెప్పండి గురువు గారు, మీరు వెల్నెస్ కోచ్ లాగా చాలా గొప్పగా చెప్పండి గురువు గారు, చెడు చెప్పకండి గురువు గారు అంటారేమో. పరాభవము అంటే దుర్యోధనుడికి మయసభలో జరిగినది ఏమిటి? పరాభవము. పరాభవము పరాభవము అంటే అవమానముతో కూడిన ఓటమి అని శాస్త్రం చెబుతోంది. వేణుస్వామి చెప్పట్లేదు. వేణుస్వామి శాస్త్రం ఏం చెప్తే చెప్తాడు. సో ఈ సంవత్సరం పేరే పరాభవనామ సంవత్సరము. సో దాన్ని బట్టి ఐమాక్స్ తెర మీద ఊహించుకోండి. ఐమాక్స్ తెర మీద. ఓకే, అది. సో 2025 సంవత్సరం కొన్ని బాగానే ఉన్నాయి, బట్ కొన్ని సంఘటనలు అందరినీ కలిచివేశాయి. సో 2025 నేను నీకు ఇంటర్వ్యూ ఇచ్చిన. ఒకవేళ ఆ ఇంటర్వ్యూ కనుక చూస్తే నేను చాలా విషయాలు చెప్పిన. విమాన ప్రమాదాలని చెప్పిన, జరిగింది. ట్రైన్ ప్రమాదాలు చెప్పిన, వాహన ప్రమాదాలు చెప్పిన, బస్సు ప్రమాదాలు జరిగినాయి. అలాగే స్త్రీలలో క్రిమినాలిటీ పెరుగుతుంది అని చెప్పిన, జరిగింది. డ్రమ్ముల్లో మగవాళ్ళని చంపిర్రు, సిమెంట్తో మగవాళ్ళని చంపిర్రు, జరిగింది. చాలా జరిగినాయి, చాలా మనం చెప్పుకున్నాయి, చాలా జరిగినాయి. సో నీతోనే ఇంటర్వ్యూ చేసిన కాబట్టి, ఆల్రెడీ ఇంటర్వ్యూ ఉంది కాబట్టి ఆ ఇంటర్వ్యూలో చెక్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా మనం చెప్పినాం ఏంటంటే 2025లో ఉన్న నెగిటివ్ 26లో 100% పెరుగుతుంది, 27లో ఇంకా పెరుగుతుంది, 28లో ఇంకా పెరుగుతుంది. సో 25 నుండి స్టార్ట్ అయిన నెగిటివ్ 28కి వచ్చేటప్పటికి 400% నెగిటివ్తో మనం ఉంటామని చెప్పినాం. ఇంకా ఉంది, మీరు సుమన్ టీవీలో కావాలంటే చెక్ చేసుకోండి. సో 2026 పరాభవనామ సంవత్సరము, ఆంగ్ల సంవత్సరానికి అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు చెప్తూ, స్వాగతం చెప్తూ, ఈ సంవత్సరానికి అధిపతి గురువు, రాజు, కమాండ్ చేసేది కేతువు. సో గురువు కేతువు ఇద్దరి కాంబినేషన్ ఈజ్ వెరీ డేంజరస్ కాంబినేషన్. అంటే పాలల్లో ఉప్పు వేసినట్టు ఉంటుంది కథ. పాలు పాయసానికి పనికి వస్తాయి, ఉప్పు కూరకు పనికి వస్తుంది. కానీ ఆ రెండు కలిస్తే పాలల్లో ఉప్పు వేస్తే విరిగిపోతాయి. సో పరాభవనామ సంవత్సరం పేరే నెగిటివ్గా ఉంది. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఈ సంవత్సర ఫలితాలలో ఫస్ట్ ఉండే ప్రాబ్లం ఏంటి అంటే, కొండలు, లోయలు, టూరిస్టు ప్లేసుల్లో సమస్యలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు టూరిస్టు ప్లేస్లను అవాయిడ్ చేయండి. తీవ్రవాద చర్యలు ఉండొచ్చు, కొండ చర్యలు విరిగిపడవచ్చు, లోయల్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అలాగే కేతువు కమాండర్ కాబట్టి ఈ సంవత్సరము దేవదత్తమైన ప్రాంతాల్లో, అంటే దేవుడు భక్తి ఎక్కడుంటుంది? చర్చు, మసీదు, గుడి, ఈ 3 ప్రాంతాల్లో ఉంటుంది. సో ఈ 3 ప్రాంతాల్లో జన సమూహం ఉన్న ప్రాంతాలను అవాయిడ్ చేయండి. జనవరి 1 వస్తుంది, పులోమని వెళ్ళిపోకండి. ఈ ఒక్క సంవత్సరము ముక్కోటి ఏకాదశి వస్తుంది, వెళ్ళిపోకండి. ఏదో ఫెస్టివల్ వచ్చింది, వెళ్ళిపోకండి. సాధ్యమైనంత వరకు జనాలు లేనటువంటి దేవాలయాలకు వెళ్ళండి. ఉదాహరణ, విపరీతంగా రద్దీ ఉండే దేవాలయం కంటే ఖాళీగా ఉండే దేవాలయానికి వెళ్తే ఒక బ్రాహ్మణుడు బ్రతుకుతాడు, ఒక దేవాలయం బ్రతుకుతుంది. సో అలా వెళ్ళండి. ఈ సంవత్సరం నార్త్ ఇండియాలో తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. నేను మాట్లాడేది దైవికమైన ప్రదేశాల్లో, అది గుడి కావచ్చు, లేదా పుష్కరాలు కావచ్చు, లేదా జన సమూహం భక్తిభావం ఉండే ప్రదేశాల్లో కావచ్చు. జన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే తీవ్రవాద చర్యలు ఉంటాయి, అలాగే అగ్ని ప్రమాదాలు బద్దలవుతాయి. అలాగే ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లోని నదులు పూర్తిగా పారుతాయి. 3వ ప్రమాదిక హెచ్చరిక జారీ చేస్తారు. ఈ సంవత్సరం ఆడవారి చేతిలో మరణించే మగవారి సంఖ్య లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆడవారికి ఈ సంవత్సరం విపరీతమైనటువంటి రాజయోగం ఉంటుంది. ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా మగవారి కంటే సంపాదన రూపంలో ఆడవారు నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. అంటే ఇంట్లో మగవాడు 50,000 సంపాదిస్తే ఆడవాళ్ళు 60,000 సంపాదిస్తారు. ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏ రంగంలో తీసుకున్నా ఈ సంవత్సరం ఆడవాళ్ళు తోపులు అని చెప్పాలి, గురువు కాబట్టి. సో అంటే ఆడవారి మీద బ్రతికే మగవారి సంఖ్య ఈ సంవత్సరం ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఒక ఇల్లుంది,
ఇంట్లో భార్య 60,000 సంపాదిస్తే భర్త 30,000 సంపాదిస్తాడు ఈ సంవత్సరం. అంటే భార్యకు ప్రమోషన్ రావచ్చు, డబ్బులు ఎక్కువ రావచ్చు. సో అలా. సో ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని అభివృద్ధియే కదా అది, మంచిదే కదా. సో అలా. అలాగే ఈశాన్య రాష్ట్రాలలో ఈ సంవత్సరం కర్ఫ్యూ విధించే అవకాశం ఉంటుంది, అల్లర్లు జరిగే అవకాశం ఉంది. అలాగే కొన్ని నార్త్ ఈస్ట్ కంట్రీస్లో ఈ సంవత్సరము జల ప్రళయాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం విశ్వంలో కానీ ప్రకృతిలో కానీ పెను సంచలనాలు మనం ఇంతకుముందు చూడనటువంటి సిచ్యువేషన్లు చూస్తాము. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం కరెంట్ ఆగిపోయే అవకాశం ఉంది కొన్ని రోజుల పాటు. అలాగే నెట్వర్క్ ఇంటర్నెట్ ఆగిపోయే అవకాశం ఉంది. ఇది మనం ఈ జనరేషన్లో చూడటం ఫస్ట్ టైము. ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. సో ఇలాంటివన్నీ ఈ సంవత్సరం ఉన్నాయి. అలాగే సౌత్ ఇండియాకు సంబంధించి సౌత్ ఇండియా అంటే 5 రాష్ట్రాలలో ఏదో ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి సినిమా పరిశ్రమకు సంబంధించి కొన్ని సంచలనాలు ఉంటాయి. ఈ సంవత్సరానికి సంబంధించి సింహరాశికి సంబంధించిన ఒక హీరోకు సంచలనాలు జరగబోతూ ఉన్నాయి. అలాగే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక హీరో చాలా లేటు వయసులో అంటే గ్రే డివోర్స్ అంటారు కదా, గ్రే డివోర్స్ తెలుసు కదా, తెల్లగడ్డం వచ్చినప్పుడు డివోర్స్, గ్రే డివోర్స్ ఇచ్చి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది చాలా లేటుగా. అలాగే చాలా సంచలనాలు బయటపడతాయి ఈ సంవత్సరం. అంటే ఇంకొకటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు మీడియాకు తిరుగులేదు అనుకునే స్టేజ్ నుండి మీడియాలో ఉండే వ్యక్తులను కూడా ట్రోల్ చేసేటువంటి స్థాయికి మీడియా వెళ్తుంది. అంటే మీడియాలో ఉండే వాళ్ళు కూడా ట్రోల్ కాబడతారు. జనరల్గా మీడియా ఉండే వాళ్ళని ట్రోల్ చేయరు, ఎందుకంటే ట్రోల్ చేసేదే మీడియా కాబట్టి జనాలు మీడియా ట్రోల్ అవుతారు. కానీ ఫస్ట్ టైం మీడియాలో ఉండే వాళ్ళు ట్రోల్ అవుతారు ఈ సంవత్సరం. ఎందుకంటే మీ అనేటువంటిది సింహరాశి, సింహరాశికి అష్టమశని ఉంది, వ్యయంలో గురువు ఉన్నాడు కాబట్టి మీడియాకు ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. అలాగే వ్యక్తిగతమైనటువంటి యూట్యూబ్ ఛానల్ నడుపుకునేటువంటి జర్నలిస్టులకు ఈ సంవత్సరం పోలీస్ కేసులు, పరువు నష్టం దావాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ మీద ఏమంటారు దాన్ని, సోషల్ మీడియా కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఐటీ యాక్ట్ పెడతారు, ఇన్ఫర్మేషన్ ఏదో అంటారు కదా, ఐటీ యాక్ట్, ఆ యాక్ట్ పెడతారు ఈ సంవత్సరము. సో ఇవన్నీ కొద్దిగా సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి ఓవరాల్గా ఈ సంవత్సరం. ఇది గురుగారు రాశుల వివరాలు తెలుసుకోవాలంది. మొదటగా మేష రాశి వారికి ఏ విధంగా ఉంది? ముందుగా మేషరాశి ఇంగ్లీష్లో ఎరీస్ అంటాం దీన్ని మనము. అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుందమ్మా. ఇప్పుడే ప్రారంభమైంది, ప్రథమ పాదంలో ఉంది. ఎవరైతే 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటారో వాళ్లకు ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి, ఆడ మగ ఎవరైనా సరే. విద్యార్థులకు ఫెయిల్యూర్స్ ఉంటాయి, సబ్జెక్టులు మిగిలిపోతాయి. ఉద్యోగస్తులకు మరియు ఏమంటారు వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు చాలా సమస్యలు ఉండే అవకాశం ఉంది. కేసులు ఉంటాయి, న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి, వాహన ప్రమాదాలు ఉంటాయి. అలాగే ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు, ప్రభుత్వ బ్యూరోక్రాట్స్కు ఈ సంవత్సరము ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు కానీ, ఏసీబీ, సిఐడి, సిబిఐ కేసులు కానీ, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఈడీ సమస్యలు కానీ, ఆడవారికి భార్యాభర్తల మధ్యన గొడవలు కానీ, ఈ సంవత్సరం చాలా సమస్యలు ఉంటా ఉన్నాయి. సో మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. అలాగే గురువు 4వ ఇంట్లో, 6వ ఇంట్లో కూడా ఈ సంవత్సరము అతిచారం వల్ల ప్రవేశిస్తున్నాడు కాబట్టి చాలా చాలా సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయమ్మా, జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరము నలుపు రంగు దుస్తులకు, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండాలి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా చాలా వరకు సమస్యల నుండి బయటపడతారు. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? సో ఈ సంవత్సరం వృషభ రాశి టారస్ అంటారు ఇంగ్లీష్లో. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. సో ఈ సంవత్సరము 50-50%గా ఉంటుంది. చెడు మంచిల కలయిక ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా. అటు ఒక నెల బాగుంటుంది, ఒక నెల నెగిటివ్గా ఉంటుంది. డబ్బులు వస్తాయి, డబ్బులు పోతాయి. కాబట్టి పెద్ద భయపడాల్సింది ఏమీ లేదు. ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది ఓవరాల్గా తీసుకుంటే. సో విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, స్త్రీలకు, కళాకారులకు, క్రీడాకారులకు, రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే వచ్చే డబ్బుల కంటే పోయే డబ్బులు ఎక్కువగా ఉంటాయి, అదొకటే ప్రాబ్లం కనిపిస్తూ ఉంది. వీళ్లకు గురువు నీచంలో ఉన్నాడు కాబట్టి శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురుహోరలో గురువారం నాడు ప్రత్యేకమైన అర్చన చేయించుకుంటే ప్రాబ్లమ్స్ నుండి గట్టెక్కుతారు. సింపుల్, అంతకంటే ఎక్కువేం లేదు. ఓకే. అయితే మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం? సో మిథున రాశి ఈ సంవత్సరం 2026 ఇంగ్లీష్లో జెమిని అంటారు. మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3, ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. విద్యార్థులకు, వ్యాపారులకు, ఉద్యోగస్తులకు, కళాకారులకు, క్రీడాకారులకు, రైతులకు, రాజకీయ నాయకులకు, స్త్రీలకు
అసలు తిరుగులేనటువంటి పరిస్థితి. అవివాహితుల వివాహ యొక్క సూచనలు, సంతానం లేని వారికి సంతానము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, విదేశాలకు వీసాలు, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. సో వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది, ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి, అసలు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. స్త్రీలకైతే మీరు ఇంట్లో ఏది చెప్తే అదే నడుస్తుంది. సో అంత అనుకూలంగా ఉంది, వీళ్లకు రెమెడీసే అవసరం లేదు, అంత 100% టాప్లో ఉన్నారు, పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మిథున రాశి వాళ్లకు. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? సో నెక్స్ట్ కర్కాటక రాశి, ఇంగ్లీష్లో క్యాన్సర్ అంటారు. పునర్వసు 4, పుష్యమి 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4, ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. సో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, స్త్రీలకు, రాజకీయ నాయకులకు, కళాకారులకు, క్రీడాకారులకు చాలా 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 అనుకూలంగా ఉండబోతా ఉంది. ఈ సంవత్సరం మే 20వ తేదీ వరకు గురువు వ్యయంలో ఉన్నాడు కాబట్టి తడిగా ఉన్నటువంటి ప్రదేశాల్లో నడవడం, జాగ్రత్తగా నడవండి. కాళ్ళు చేతులు విరిగే అవకాశం ఉంది. అలాగే చెవి, ముక్కు, గొంతు, పన్నుకు సంబంధించిన సమస్యలు బాధించే అవకాశం ఉంది. ఇది ఒక్కటి తప్ప మిగిలిన అన్ని అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం గురువు వ్యయంలో ఉన్నాడు కాబట్టి గురువారం నాడు ఎల్లో కలర్ దుస్తులు ధరించండి. అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద ప్రత్యేకమైన అర్చన చేయించుకోండి, సమస్యల నుండి బయటపడతారు. సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? సో నెక్స్ట్ సింహరాశి, లియో అంటాము. మఖ 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ సంవత్సరం సింహరాశికి అష్టమ శని నడుస్తూ ఉంది. గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి, చాలా సమస్యలు ఉంటాయి. రాహువు, కేతువు, గురువు, శని 4 గ్రహాలు నెగిటివ్గా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. ఇంట్లో తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది. తల్లి మూలక సూతాన్ని పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వాహన ప్రమాదాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఉంటాయి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా, నలుపు రంగు దుస్తులకు, వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. తదుపరి కన్య రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? సో నెక్స్ట్ కన్యారాశి, వర్గో అంటాము. ఉత్తర పల్గుని 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2, ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరం కన్యారాశి వారికి చాలా చాలా అనుకూలంగా ఉంది. ఒకే ఒక్క సమస్య ఉండబోతా ఉంది. భార్యాభర్తలు ఈగో వల్ల కానీ, సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల కానీ ఒకరిని ఒకరు తిట్టుకోవడము, మాట్లాడుకోవడము, మాటలు అనుకోవడం వల్ల సమస్యలు వచ్చి ఎడబాటు కనిపిస్తూ ఉంది తప్ప విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రైతులకు, కళాకారులకు, క్రీడాకారులకు, స్త్రీలకు, అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి అభివృద్ధి కనిపిస్తోంది, స్త్రీలకు కనిపిస్తోంది. చాలా అనుకూలంగా ఈ సంవత్సరం ఉండబోతా ఉంది కన్యారాశి వారికి. కన్యారాశి వారు ఈ సంవత్సరం సోమవారం నాడు, కానీ మీకు కలిసి వచ్చిన సోమవారం ఏదైనా సరే రుద్రాభిషేకం నిర్వహించండి, శివాలయంలో సమస్యల నుండి బయటపడతారు. అయితే ఈ సంవత్సరం తులా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? సో తులారాశిని లిబ్రా అంటారు ఇంగ్లీష్లో. చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ సంవత్సరం కనుక కనిపిస్తున్న పరిస్థితి ఏమిటంటే తులారాశికి 90% అనుకూలంగా ఉంది. గురుబలము, దైవ బలము, గురువుల బలం వల్ల చాలా ముందుకెళ్తారు. కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. కొత్త మనుషులను చూసే అవకాశం ఉంది. మిమ్మల్ని మీరు కొత్తగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎంత గొప్పగా కలలు కంటారో ఆ కళలను సాకారం చేసుకునే దిశగా ముందుకు వెళ్ళండి. ఈ సంవత్సరము ఒకే ఒక్క సంచలనం సమస్య ఏమిటంటే మీ ఇంట్లో సంచలనం జరిగే అవకాశం ఉంది. న్యాయపరంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఏదో ఒక పెను సంచలనం మీ జీవితంలో ఉండబోతా ఉంది. అది ఒక్కటి మినహా మీకు తిరుగులేదు. మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు, కళాకారులు, క్రీడాకారులు, స్త్రీలు ఎవరినైనా తీసుకోండి, కింగ్ మేకర్లుగా ఉంటారు, కింగులుగా ఉంటారు తులారాశి వారు. సో ఈ సంవత్సరము తులారాశి వాళ్ళు తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు. అయితే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? సో నెక్స్ట్ వృశ్చిక రాశి, స్కార్పియో అంటాం. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృశ్చిక రాశి. చాలా అనుకూలంగా ఉంది. గురువు, రాహువు, కేతువు, శని 4 కూడా అనుకూలంగా ఉన్నారు. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు, రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు,
ఎన్నికల్లో విజయం సిద్ధిస్తుంది. స్త్రీలకు పూర్తిగా ఇంట్లో ఆధిపత్యం వహిస్తారు. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఇన్కమ్ చాలా పెరుగుతుంది. రైతులకు అన్ని పంటలు లాభిస్తాయి. ఏ రంగం వారిని తీసుకున్నా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వీరికి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? సో నెక్స్ట్ ధనుస్సు రాశి సగటేరియస్ అంటాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ధనుసు రాశికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని నడుస్తోంది. అర్ధాష్టమ శనిలో డబ్బులు ఎక్కువగా వచ్చి విచ్చలవిడిగా ఖర్చు చేయడము, లేనిపోయినటువంటి ప్లానింగ్ చేసుకోవడము, అప్పులు ఇవ్వడము, చిట్టీలు వేయడము, నమ్మిన వారి వల్ల మోసపోవడము, అనవసరమైన ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళడము, అలాంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. జనరల్గా డబ్బు లేక సమస్యలు అయితే ఈ రాశి వారికి డబ్బు ఎక్కువ అవ్వడం వల్ల సమస్యలు. గత 10 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి మీ చేతికి బాగా రాబడి పలు విధములుగా డబ్బు అనేటువంటిది మీకు చేతికి అందుతుంది. కానీ ఖర్చు కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చినటువంటి ధనాన్ని నిల్వ ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఎవరిని నమ్మకండి. ఇది మీకు చెప్పాల్సినటువంటి విషయము. సో నివారణ మార్గాలు, తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా నలుపు రంగు దుస్తులకు, వాహనాలకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. అయితే మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం? సో నెక్స్ట్ మకర రాశి, దీన్ని క్యాప్రికాన్ అంటారు ఇంగ్లీష్లో. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ సంవత్సరం కనిపిస్తున్నటువంటి పెను సమస్య భార్యాభర్తల్లో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేదా భార్యాభర్తల మధ్యన గొడవలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు మగవారికి చెప్పేది ఏమిటంటే ఇంట్లో ఆడవారు కోప్పడితే కామ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల సమస్యల నుండి బయటపడతారు. రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, కళాకారులకు, క్రీడాకారులకు, రైతులకు, స్త్రీలకు, అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశం ఉంది. చాలా అనుకూలతలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. కాబట్టి ముందుకు వెళ్ళండి, కష్టపడండి, కోరికలను సిద్ధించుకోండి. సో చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారము గురుహోరలో అర్చన జరిపించుకోండి, సమస్యల నుండి బయటపడతారు. అలాగే శివాలయంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించండి, సమస్యల నుండి గట్టెక్కుతారు. అయితే ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? సో నెక్స్ట్ కుంభరాశి అక్వేరియస్ అంటాం. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఉంది. కుటుంబ పరంగా తీసుకుంటే విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కళాకారులు, క్రీడాకారులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, కాంట్రాక్టర్లు, రైతులు, స్త్రీలు, ఎవరిని తీసుకున్న సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా వాహన ప్రమాదాలు, చోర భయము, అగ్ని ప్రమాదాలు, మానసికమైన ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. పెను సంచలనాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి. రాత్రిపూట ప్రయాణాలు చేయడం నిషేధము. సాధ్యమైనంత వరకు మాస్ ట్రావెల్స్ వాడండి. బస్సు, ట్రైను, ఫ్లైట్ వాడండి. ఇండివిజువల్ వెహికల్ను అవాయిడ్ చేయండి. తిరునల్లార్ శనీశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి, సమస్యల నుండి బయటపడతారు. చివరిగా మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? సో చివరిది మీనరాశి, ఇంగ్లీష్లో పీసెస్ అంటారు. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే మీనరాశికి జన్మశని నడుస్తూ ఉంది. ఇటు శని, గురువు, రాహువు, కేతువు నలుగురు చాలా నెగిటివ్ ప్లేస్లో ఉండడం వల్ల వ్యాపారంలో, ఉద్యోగంలో, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, రైతులకు, కళాకారులకు, క్రీడాకారులకు, స్త్రీలకు చాలా సంచలనాలు ఉంటాయి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, న్యాయపరంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా సమస్యలు ఉంటాయి. ఈడీ కేసులు, పోలీస్ కేసులు, ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు, అన్ని సమస్యలు ఉంటాయి. ఈ సంవత్సరం మగవారి కంటే ఇంట్లో ఆడవారి సంపాదన మీద మగవారు బ్రతకాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఆడవారి సంపాదించేటువంటి యోగం ఉంటుంది. ఇంట్లో మగవాళ్ళకి ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది జాతకపరంగా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరాన్ని ఎలాగోలాగా బయటపడితే నెక్స్ట్ ఇయర్ నుండి మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఏలినాటి శని చాలా తీవ్రంగా ఉంది. జన్మశని ఉంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడము, నలుపు రంగు వస్తువులకు దూరంగా ఉండడము, కార్లకు దూరంగా ఉండడం, నలుపు రంగు కార్లకు, వీటి వల్ల సమస్యల నుండి బయటపడతారు. అగ్ని ప్రమాదాలు, చోర భయము, వాహన ప్రమాదాలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
గురువుగారు కొన్ని రాసుల్లో మీరు ఒకటి బలంగా చెప్తున్నారు. నలుపు రంగు వస్తువులకు దూరంగా ఉండండి. నలుపు కార్లకు కూడా దూరంగా ఉండండి. దూరంగా ఉండండి. ఎవరైనా కారు కొనాలంటే ముందు వైట్ లేదా బ్లాక్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకనే అంటున్నా. అందుకనే అంటే జనరల్‌గా మనం యాక్సిడెంట్ చూస్తే సర్వైవింగ్ రేటు బ్లాక్‌లో చాలా తక్కువ ఉంటది. అంటే యాక్సిడెంట్ అయ్యి బ్రతికే వాళ్ళు వేరే కలర్స్‌లో చాలా ఎక్కువ ఉంటారు. 100 మంది బ్రతికారనుకో 90 మంది వేరే వేరే కార్‌లలో ఉంటారు. కానీ నలుపు రంగు కార్‌లలో బ్రతికిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అంటే జాతకరీత్యా నలుపు అనేది అది కరెక్ట్ శుభసూచకం కాదు మనకు. అంటే నేను అనేది కలర్ల పరంగా. ఇప్పుడు 13 నెంబర్ అనేది న్యూమరాలజీ పరంగా నెగిటివ్ నెంబర్. 13 అంటే 13. సో జనరల్‌గా మనకు ఫ్లాట్‌లలో 13 అనేటువంటి ఫ్లాట్ ఉండదు. నువ్వు ఎక్కడైనా పో. 13 ఇంటి నెంబర్ 13 అందుకనే తీశారు హర్రర్ మూవీ. 13 అనే నెంబర్ ఏ ఇంటికి ఉండదు. నెగిటివ్ నెంబర్ అది. అట్లనే నలుపు అనేది కూడా నెగిటివ్ కలర్. కొంతమందికి అచ్చొస్తుంది. శని బాగా ఉన్నాడు అనుకో, ఉదాహరణ శని కుంభంలో, మకరంలో ఉన్నాడు, సింహంలో ఉన్నాడు, లగ్నంలో ఉన్నాడు. అలా ఉంటే శని మంచిగా ఉంటే శని 10, 11లో ఉంటే వాళ్ళు నలుపు రంగు కార్లు వాడితే చాలా మంచిది. కానీ శని కొన్ని నెగిటివ్ ప్లేస్లో ఉండే వాళ్లకు నలుపు రంగు దూరంగా ఉండాలి. లేదంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమో వెంకటేశాయ.